అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొద్దీన్ బాషా సద్గురువర్యులను స్మరించుకుంటూ నిర్వహించుకుంటున్న ఈ విశిష్ట గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి విశిష్ట గురువారం సభ విశ్వ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాశక్తులతో తదుపరి సభా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకైయంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగాచెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీ
సకలంబు నీయందే నేను గలను. వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే. సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా. ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి, ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి. వేరు గత్యంతరము లేదు వెదుకరాదు, శాంతి గీతాలు పాడు శకుంతలములు. ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు. ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే. వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే. రమ్ము నాలో వసింపు మాలస్యమేలా, రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా. రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు,
దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. విశిష్ట గురువారం సందర్భంగా దేశ విదేశాల నుండి పాల్గొంటున్నటువంటి 50 మంది సభ్యులకు, భక్తులకు నా యొక్క నమస్కారములు. ఈ జూలై నెలంతా విశిష్ట గురువారాలు నిర్వహించుకుంటున్న సందర్భంగా అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొద్దీన్ బాషా సద్గురువర్యులతో ఆనాటి కాలంలో తమకు గల అనుబంధాన్ని, వారి యొక్క జ్ఞానానుభూతిని గ్రహించినటువంటి హైదరాబాద్ నుండి శ్రీ కారుపోతుల సుబ్బారావు గారు వారి యొక్క జ్ఞానానుబంధాన్ని సభకు వివరిస్తారు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. పీఠాధిపతులు శ్రీ ఉమరాలేశ్వర స్వామి వారి పాదపద్మములకు, పెద్దమ్మవారి పాదపద్మములకు, పూర్వపీఠాధిపతుల పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. జ్ఞాన సభా సభ్యులందరికీ నా నమస్కారములు. నా పేరు కేవి సుబ్బారావు. నాది పాతీసుపల్లి గ్రామము. ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. శ్రీ మాస్టర్ రాజు గారి ద్వారా 1971 సంవత్సరంలో నేను ఈ పీఠాన్ని పరిచయం చేయబడ్డాను. శ్రీ హుస్సేన్ షా స్వామి వారు నాకు మహామంత్రోపదేశం చేశారు. నిరుద్యోగిగా ఉన్నప్పుడు పాతీసుపల్లిలో ఉంటూ మాస్టర్ రాజు గారితో ప్రతి గురువారము పాతాశ్రమానికి వెళ్ళేవాడిని. పాతాశ్రమంలో శ్రీ హుస్సేన్ షా స్వామి వారు సాయంకాలం సమయంలో శిష్యులతో ఆరాధన చేయించేవారు. ఆరాధన తర్వాత శిష్యులందరము కలిసి శ్రీ మొద్దీన్ బాషా స్వామి వారి ఇంటికి వెళ్ళి పెద్దమ్మవారు ఇచ్చిన ప్రసాదం స్వీకరించి గృహాలకు ప్రయాణం అయ్యేవాళ్ళము. శ్రీ మొద్దీన్ బాషా స్వామి వారు మహా కష్టజీవి. ఆయన ఒక ధాన్యం ఆడించే మిల్లు నడిపేవారు. అలాగే వ్యవసాయం కూడా చేసేవారు. మిల్లు ఆపరేటర్ రానప్పుడు ధాన్యం స్వయంగా ఆడించేవారు. అలాగే వ్యవసాయంలో పాలికాపు రానప్పుడు అరకు కట్టి దుక్కు దున్నేవారు. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏమిటంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడంలో సమర్థను వహించరాదు. శ్రీ హుస్సేన్ స్వామి వారి అనారోగ్యం కారణంగా శ్రీ మొద్దీన్ బాషా గారే వివిధ గ్రామాలకు తత్వ ప్రబోధ నిమిత్తం ప్రయాణం చేసేవారు. వారి ఉపన్యాసాలు మహాగంభీరంగా ఉండేవి. వారి హయాంలో సభలు, మహాసభలు నిర్వహించబడేవి. వారి హయాంలోనే వాలంటీర్ వ్యవస్థ స్థాపించబడినది. నేను వాలంటీర్గా చేస్తూ పీఠాన్ని సేవ చేసుకుంటూ ఉండేవాడిని. అప్పట్లో సభలకు, మహాసభలకు శిష్యుల సౌకర్యార్థం ఈ మొద్దీన్ బాషా స్వామి వారు తాటాకులతో పందిళ్ళు వేసి కూర్చోవడానికి వీలుగా బండ్ల కొలది ఎండుగడ్డి తెచ్చి పరిచేవారు. 72-73 సంవత్సరంలో నేను ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ రావడమైనది. హైదరాబాద్లో 73 ఏప్రిల్ వరకు ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. 73వ సంవత్సరం ఏప్రిల్లో శ్రీ స్వామివారి ఆశీర్వాదంతో బిహెచ్ఎల్ కంపెనీలో నాకు ఇంటర్వ్యూ రావడమైనది. ఆ ఇంటర్వ్యూ కోసం నేను ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ ఆన్సర్ తయారు చేయించుకున్నాను. ఆ సీనియర్ చెప్పింది ఏంటంటే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు వస్తేనే నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అవుతావు, లేకపోతే కష్టం అవుతుందని చెప్పారు. ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఆయన చెప్పిన క్వశ్చన్స్ చెప్పినట్టు వచ్చాయి. నేను ఆన్సర్ చెప్పగలిగాను. ఉద్యోగం కూడా వచ్చింది. జాబ్ ఆర్డర్ కూడా వచ్చింది. జాబ్ ఆర్డర్ తీసి బిహెచ్ఎల్కి వెళ్ళాను. అక్కడ అంతా అయిన తర్వాత మెడికల్ టెస్ట్ అన్నారు. మెడికల్ టెస్ట్లో వారు రిజెక్ట్ చేయడం అనేది. రిజెక్ట్ చేస్తూ వారు ఏం చెప్పారంటే, ఏం ప్రాబ్లం లేదు బాబు, నువ్వు బయట ఈ అనారోగ్యానికి బయట ట్రీట్మెంట్ తీసుకుని మరలా 15 రోజుల్లో వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. దాని ప్రకారంగా నేను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో డాక్టర్ గారిని కలిసి వారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం అయినది.
డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చి నువ్వు ఇప్పుడంతా బాగున్నది, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. చెప్తూ నువ్వు జాయిన్ అయిన తర్వాత మాత్రం నా దగ్గరికి వచ్చి నన్ను ఒకసారి కలవమని చెప్పారు. ఆ విధంగా నేను జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఈ డాక్టర్ గారి వద్దకు ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వెళ్ళాను. ఆయన స్వీట్ ప్యాకెట్ చూసి, నేను స్వీట్ ప్యాకెట్ కోసం నిన్ను ఇక్కడికి రమ్మనలేదు, నీకేంటంటే ఇది చాలా పెద్ద అనారోగ్యం చేసింది, ఈ బిహెచ్ఎల్లో జాబ్ వచ్చి రిజెక్ట్ చేసిన మలాంచి నీకు ఆ జాబ్ ఐడెంటిఫై అయ్యింది. ఒకవేళ ఈ టైంలో ఈ జాబ్ రాకపోయినా వచ్చి వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేసి ఉండకపోయినా నువ్వు చాలా ప్రమాదంలో పడి ఉండేవాడివి అని చెప్పారు. ఇది స్వామి యొక్క మహత్యం. ఇది కూడా స్వామి యొక్క మహత్యము. 1975వ సంవత్సరం మార్చి నెలలో నా వివాహమైనది. ఆ వివాహము శ్రీ హుస్సేన్ షా స్వామి వారి ఆధ్వర్యంలోనే జరిగినది. ఈ వివాహం యొక్క విశేషం ఏమిటంటే, శ్రీ హుస్సేన్ షా వారు నా వివాహం టైంలో అక్కడ కూర్చుని ఉన్నారు. కరెక్ట్గా పంతులు గారు నిర్ణయించిన టైంకి హుస్సేన్ షా స్వామి కుర్చీలోంచి లేచి కిందకు వచ్చి అక్షంతలు తీసుకొని అన్ని గంటల, అన్ని నిమిషాల, అన్ని సెకండ్లకి కరెక్ట్గా మా తల మీద అక్షంతలు వేసి వెళ్ళడం అయినది. 1975 సంవత్సరంలోనే ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో నిర్వహించడం అయినది. ఆ మహాసభలకు మన పీఠానికి ఆహ్వానం అందినది. ఆ మహాసభలలో శ్రీ ఉమరాలి షా షష్టమ పీఠాధిపతి శ్రీ ఉమరాలి షా తాతయ్య గారి ఫోటో, మిగతా ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీ మొహిద్దీన్ బాషా స్వామి వేంచేశారు. స్వామికి సభా నిర్వాహకుడు మానవుడు అనే సబ్జెక్ట్ మీద ఉపన్యసించమని 3 నిమిషాలు టైం ఇచ్చారు. స్వామివారు మానవుడు సబ్జెక్ట్ మీద 15 నిమిషాలు అనర్గళంగా ప్రసంగించి ఆయనంతటా ఆయన ముగించారు. ఈ సభల్లో విశేషం ఏంటంటే, ఎవరికన్నా వక్తలకు టైం ఇచ్చినప్పుడు ఆ టైం ప్రకారంగా ఒక అలారం మోగిస్తారు. వాళ్ళు ఉపన్యాసం ముగించకపోయినా మైక్ కట్ చేస్తారు. కానీ శ్రీ స్వామివారి ఉపన్యాసం నడిచినంతసేపు ఎవరు 3 నిమిషాల టైం గురించి ఎవరు ఆలోచించలేదు, అలారం ముగించలేదు. ఇది విశేషము, స్వామి యొక్క మహత్యం. ఇది ప్రపంచ తెలుగు మహాసభలు మొదలుపెట్టిన టైంలోనే నేను హైదరాబాద్లో కొత్తగా కాపురం పెట్టుకోవడం అయినది. తెలుగు మహాసభలో స్వామి ప్రసంగించిన తర్వాత మరుసటి రోజు మా గృహానికి వచ్చి మా దంపతులు ఆరాధన చేసి మా దంపతులిద్దరిని ఆశీర్వదించారు. నా వివాహము నా వివాహానికి శ్రీ హుస్సేన్ సాయి గారు వచ్చి ఆశీర్వదించడము, నా కొత్త కాపురానికి శ్రీ మొహిద్దీన్ బాషా స్వామి వచ్చి ఆశీర్వదించడంతో మా దంపతులిద్దరికి ఇద్దరి ఆశీర్వాదాలు సంపూర్ణంగా లభించినట్లు అయినది. 1978వ సంవత్సరంలో మా అబ్బాయి అక్టోబర్ నెలలో పుట్టాడు. మా అబ్బాయి బారసాలు చేసుకుంటున్న టైంలో శ్రీ మొహిద్దీన్ బాషా స్వామి వారు మా ఆహ్వానం లేకుండానే పిఠాపురం ఇసుకపల్లి వచ్చి మా ఇంటికి వచ్చి మేము బారసాలలో ఉండగా మా అబ్బాయిని ఎత్తుకుని ఆశీర్వదించి ఏం పేరు పెట్టామని అడిగారు. ఉదయ్ భాస్కర్ అని చెప్పాను. ఆయన 3 సార్లు ఉదయ్ భాస్కర్ అని పిలిచి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, మన గురువుల ఆశీర్వాదాలు మా సంతతికి, మాకే కాకుండా మా సంతతికి ఉన్నట్లుగా భావించాలి. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. శ్రీ మాస్టర్ రాజు గారు ఒకసారి నాతో వివరించిన విషయం ఏమిటంటే, శ్రీ మాస్టర్ రాజు గారు శ్రీ మొహిద్దీన్ బాషా స్వామి తుని నుండి ఏజెన్సీ ఏరియాకు శిష్యుల ఇంటికి దర్శనం ఇవ్వడం కోసం నడిచి వెళ్ళేటప్పుడు ఆ చుట్టూ ఉన్న పర్వతాలు శ్రీ స్వామివారికి వంగి నమస్కారం చేస్తున్నట్లు శ్రీ మాస్టర్ రాజు గారు గమనించారు. దీన్ని బట్టి గమనించినట్లు నాకు చెప్పారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మన గురువులు నడయాడే ఏ ప్రాంతంలో అయినా కానీ ప్రకృతి పరవశించిపోతుందని చెప్పాలి. స్వామి ఆశీర్వాదంతో ఈ విధంగా నా సంసార జీవితము, ఉద్యోగ జీవితము చాలా సాఫీగా నడుస్తూ ఉన్నది. 1989వ సంవత్సరం మహాసభలో అనంతరం
రాత్రి రోజున నేను శ్రీ మొహిద్దీన్ బాషా స్వామి వారి దర్శనార్థం లైన్లో నిలబడ్డాను. ఈ లోపల పక్కనున్న బిల్డింగ్ విండో నుంచి ప్రస్తుత పీఠాధిపతి వారు నన్ను పలకరించి, ఏమిటి మీరు రెగ్యులర్గా సభలకు రావడం లేదు అని ప్రశ్నించారు. అప్పుడు నేను, లేదు బాబు, ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నానని చెప్పాను. అప్పుడు ఆయన, అలా కాదు, మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు రావడం లేదు అన్నారు. అప్పుడు నేను ఆలోచించగా, అంత ముందు సంవత్సరం నేను సభలకు రాలేదు. ఆ విషయం నేను గ్రహించి శ్రీ అయ్యగారికి లెంపలేసుకుని శ్రీ అయ్యగారికి చెప్పాను. తప్పు అయిపోయింది బాబు, నేను పోయిన సంవత్సరం సభలకు రాలేదు అని చెప్పాను. అప్పుడు శ్రీ అయ్యగారు, శ్రీ స్వామి ఏమన్నారంటే, అలా కాదు బాబు, ఏ సభలకి మానకుండా రావాలి, ఎందుకంటే సభలలో ఇచ్చే ఆశీర్వాదం చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే పూర్వపీఠాధిపతులు అందరూ వచ్చి అందరినీ ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. అంచేత ఇక ముందు ఇప్పుడు సభలకు రావడం మానవద్దు అని చెప్పారు. ఇదంతా జరిగేసరికి నేను శ్రీ మొహిద్దీన్ బాషా స్వామి వారి వద్దకు వచ్చి వారి పాద నమస్కారం చేసుకొని వెళ్ళిపోతుండే, ప్రసాదం కూడా తీసుకోకుండా వెళ్ళిపోతుంటే నా వెనక సభ్యుడు నన్ను తట్టి ప్రసాదం తీసుకోమని చెప్పిన తర్వాత ప్రసాదం తీసుకున్నాను. అదే సంవత్సరం జూలై నెలలో నేను ఆఫీస్ పని మీద భద్రాచలం వెళ్ళాల్సి వచ్చింది. భద్రాచలంలో ఉండే ఒకరోజు జూలై 31వ తారీఖున పొద్దుటిపూట స్నానం చేసి స్వామి చిత్రపటం ముందు నమస్కారం చేసుకునేటప్పుడు, నమస్కారానికి పూజ చేసుకునే ముందు స్వామివారు నా మనసులో ఉన్నారు. పూజ ముగించే టైంకి శ్రీ ఉమరాలేశ్వర స్వామి నా మనసులోకి వచ్చారు. ఆ విధంగా భౌతికంగాను అభౌతికంగాను శ్రీ మొహిద్దీన్ బాషా స్వామి వారు నన్ను శ్రీ ఉమరాలేశ్వర స్వామి వారికి స్వామివారి ఆశ్రయంలోనికి తీసుకొచ్చినట్లు నేను గ్రహించాను. అప్పటి నుండి శ్రీ ఉమరాలేశ్వర స్వామి వారి రక్షణలో, ఆశీర్వాదంలో నేను సుఖంగా కాలం గడుపుతున్నాను. శ్రీ ఉమరాలేశ్వర స్వామి వారు ఇలాగనే ఎల్లవేళలా నా కుటుంబాన్ని, నన్ను, నా సంతతిని రక్షిస్తూ ఉండాలని, ఆశీర్వదిస్తూ ఉండాలని తలుచుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ ఉమరాలేశ్వర స్వామి వారికి నా పాదాభివందనములు. స్వస్తి. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమరాలేశ్వర స్వామి వారిచే రచింపబడిన ఖండకావ్యముల గ్రంథం నుండి శ్రీ తిరుపతి త్యాగరాజు గారు గానం చేసిన ఎంతకాలంబు కన్నీళ్లు ఈ విధాన అను కీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. ఎంతకాలంబు కన్నీల నీ విధాన కాచు ఎలుగెత్తి ఏడ్చి నింగాంచలేక జీవములు పుత్తులో స్వామి చెప్పవేమి, ప్రాణములు నిల్పుదునో స్వామి పలుకవేమి. ఎంతకాలంబు కన్నీల నీ విధాన అహములు ప్రభాతములు సంజలరుగుచుండే, యుగములు యుగాంతరములిట్టులెగిరిపోయే, కరకు రాతిని బోలునా కఠిన మనసు, కరగకున్నది నీ ప్రేమ శరదిలోన, సమయకున్నది నీ కళా జ్వాలలందు, ఏ విధమునా నిన్ను చూతునే పదాన, నిన్ను చేరుదు నాకింక తెన్నుగలదే. ఎంతకాలంబు కన్నీల నీ విధాన
విశ్వమానవలోకంబు వెదకినాడా వెదడి రోదసి కుహరాలు వెదకినాడా గగన వీధులు చొరరాని కాననములు గిరిధరి ద్వార ఘోర దుర్భర విషన్న నిమ్న సోపానములబడి నేలరాలి లేచియగ బ్రాకి ప్రాకి నింజూచు కొరకు జతన మొనరించినాడ నా శక్తి కొలది గాని నీ జాడ సుంతయు గానబడదు నీ స్వరూపంబొకింతయు నెరుకబడదు పలుకరెవ్వరు తెలిసిన వారు లేరు ఎంత కాలంబు కన్నీల నీ విధానా స్నిగ్ధధూళి దూసరతమో చిన్న తత్త పులిన సీమలో సెలయేటి పంతలందు విరులు గురిసెడు చోటో సుందర శకుంతముల ఋతంబులు మిన్నులు ముట్టు చోటో ఎందునున్నావో నీ నెల వెందుగలదో పలుకరెవ్వరు తెలిసిన వారు లేరు ఎంత కాలంబు కన్నీల నీ విధానా మొదలు లేని నీ రూపు దోచకెన్న పాటలు పడి గొంతుకెత్తి పాడి పాడి ఎరచినాడను కంఠంబు చిరిగిపోయే వెన్ను పూసలు సడలే నిర్విన్నమైన వీణ తంత్రులు తెగిపోయే వేల నుండి కటిక రక్తము బొట బొటగారజొచ్చే ప్రాణములు సొమ్మసిల్లినో స్వామి నీవు గానగారావు నేను నిన్గాంచకుండా బ్రతుక జాలను నీ ప్రేమ పట్టలేను ఎంత కాలంబు కన్నీల నీ విధానా ఏమి సేయుదును సురైనలెగిరిపోదు అకట అప్పుడైన నా కట్టె నరయు కొరకు ఒత్తువో లేదో వచ్చిన ఒత్తువేమో నీ పద రజంబు సోకి నేనెప్పటి వల లేచి వచ్చెద సొమ్ము నింజూచు కొరకు ఎంత కాలంబు కన్నీల నీ విధానా ఒక్క కన్నీటి చుక్క కొక్కొక్క ముక్క వ్రాసినాడను నీ ప్రేమ పట్టలేక హృదయ కుహురంబు చింపి వీక్షించినాడా నీవు నవ్వుచూ కనిపించినావు దేవా ఇట్టులు మరాలి శాకవి ఎరుక చెప్పే ఇట్టులు మరాలి శాకవి ఎరుక చెప్పే ఎరుక చెప్పే ఎరుక చెప్పే కొద్ది క్షణాల్లో స్వామివారి అనుగ్రహ భాషణ ప్రసారమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. డెబ్బై 71వ గురువారం కూడా ప్రత్యక్షముగా మనందరం కలుసుకోలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా కలుసుకున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య
ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అంచేత మానవత్వపు విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని మన భౌతిక జీవన విధానంలో ఆచరిస్తూ మనం ప్రయాణం సాగించాలి అన్నట్లయితే మనకు ఆధ్యాత్మిక తాత్విక జీవనంతో కూడినటువంటి తాత్విక స్వరూపము సద్గురువులను ఆశ్రయించి పొందడం ద్వారా ఆ తాత్విక జ్ఞానతత్వము ద్వారా మన యొక్క జీవనతత్వంలో మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించే అవకాశం మనలో ఏర్పడి అది పరమార్థాన్ని తరించేటువంటి ఈశ్వరత్వం వైపు పయనింపజేస్తుంది. అంచేత మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అని తెలియజేసేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని పొంది తరించేటువంటి బాటను తెలియజేసేటువంటి వారు సద్గురువర్యులు అని చెప్పబడుతున్నారు. ఈ మానవ జన్మ ఆవిర్భావానికి కారణభూతులైనటువంటి వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు, గురువు, ఈ ముగ్గురు కూడా ఈ మనుగడలో ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి మార్గదర్శకులుగా మనకు తెలియబడుచున్నారు. అంచేత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటి గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి. మన జన్మకు కారకులైనటువంటి వారు తల్లిదండ్రులు. అంచేత ఈ జన్మ తల్లిదండ్రుల ద్వారా మనం పొంది సద్గురువర్యుల యొక్క బాటలో ప్రయాణం చేసి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గము ఈ 3 స్వరూపాల ద్వారా మనకు తెలియబడుతుంది. అంచేత మొట్టమొదటి గురువు ఎవరు ఈ ముగ్గురిలో అన్నప్పుడు మాతృమూర్తి తల్లి అని చెప్పబడుతున్నారు. అంచేత తల్లి మొట్టమొదటి గురువు. తండ్రి మనకు ఊహ తెలిసినప్పటి నుండి తండ్రి యొక్క బాటలో ప్రయాణం చేస్తూ ఈ యొక్క జన్మ తల్లిదండ్రుల ద్వారా పొందినటువంటి జన్మను భౌతిక జీవన విధానంలో సార్థక్యం చేసుకుంటూ పరమార్థాన్ని పొంది తరింపజేసేటువంటి మార్గంగా తెలియజేసేటువంటి మార్గదర్శకులు సద్గురువర్యులు. ఈ విధంగా తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు కూడా ఈ భౌతిక జీవన తత్వంలో ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి స్వరూపాలుగా తెలియబడుచున్నారు. అంటే తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి పోషించి మన పెద్దవారు చేసి మన యొక్క జీవన విధానంలో ఒక చక్కని బాటను ఏర్పరిచి మనకు మనుగడ యొక్క అద్భుతమైనటువంటి స్థితిని వారు కలిగిస్తున్నారు. ఆ అద్భుతమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఆచరిస్తూ మనం ఇహంలో ఆ యొక్క జన్మను అంటే భౌతిక జీవన విధానంలో ఈ జన్మను సార్థక్యం చేసుకుంటూ పరమార్థం వైపు పయనింప చేయడానికి సద్గురువర్యులు ఒక చక్కని బాటను మనకు ప్రసాదిస్తున్నారు. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు కూడా ఈ చక్కని బాటకు మార్గదర్శకులుగా తెలియబడుతున్నటువంటి ఈనాటి కాలంలో మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పోషించి పెద్దవారు చేసినప్పుడు వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, వాళ్ళని అగౌరవపరుస్తున్నాం, వారి యొక్క సంరక్షణ మనం తీసుకోలేకపోతున్నాం. వారిని మనం చిన్నప్పుడు మనకు అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో మనం వారిని అగౌరవపరుస్తున్నాం, వారికి మనం సంరక్షణ కల్పించలేకపోయినటువంటి పరిస్థితులు నాటి సమాజంలో మనం చూస్తున్నాం. మరి చిన్నప్పుడు ఏ చిన్న బాధ కలిగినా ఏ చిన్న కష్టం కలిగినా తల్లి ఎంతో ఆవేదన చెందుతూ ఆ యొక్క కొడుకును ఆ సంతానాన్ని ఎంతో సంరక్షణ కల్పిస్తూ ఎంతో కష్టపడి పెంచి పోషించినటువంటి ఆ యొక్క సంతానం వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయటం అనేటువంటి దుష్టాంతాలు ఎన్నో ఈనాటి సమాజంలో మనం చూస్తున్నాం. కారణం ఆ తల్లిదండ్రులు పెంచి పోషించినటువంటి ఫలితానికి మనం ప్రతిఫలంగా వారికి వృద్ధాప్యంలో వారిని చక్కని ఆనందకరంగా ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా మనం
చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ సంతానంపై ఎంతో ఉంది. అంతే చర్య ప్రతిచర్య, అదే సూత్రాన్ని న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా తెలియజేయటం జరిగింది. యాక్షన్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అనేటువంటి మూడవ సూత్రాన్ని న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త తెలియజేసినటువంటి అంశాన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి విషయంలో జీవన తత్వంలో అన్వయింపజేసుకున్నట్లయితే తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఎంతో కష్టపడి చక్కగా ఒక ఆహ్లాదకరమైనటువంటి మంచి జీవితాన్ని వారు ప్రసాదింపజేసి మనకు ఒక భవిష్యత్తును కలిగించి ఒక చక్కని ఒక పునాదిని మనలో ఏర్పరుస్తున్నారు. దానికి ఫలితంగా మనం వృద్ధాప్యంలో మన తల్లిదండ్రుల్ని మన బాల్య దశలో మనకు ఏ విధమైనటువంటి స్థితి నుండి ఒక చక్కని దశగా మార్చి ఒక పునాది మనకు ఏర్పరిచారో ప్రతిఫలంగా వారికి కూడా వృద్ధాప్యంలో మన తల్లిదండ్రుల్ని ఆ విధంగా మనం తగు జాగ్రత్తలు తగు రక్షణ చర్యలు తీసుకొని మన తల్లిదండ్రులను అదే విధంగా మనకు పూర్వం బాల్యంలో వారు చేసినటువంటి సేవలకు ప్రతిఫలంగా వారికి కూడా ఆ వృద్ధాప్యంలో అటువంటి సేవలు మనం బాల్య దశలో పొందినటువంటి సేవల రూపంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఆ యొక్క సేవలు ప్రతిఫలంగా మనం అందజేయాలి. అప్పుడే తల్లిదండ్రుల ద్వారా ఏర్పడినటువంటి చర్య వృద్ధాప్యంలో మనం మన తల్లిదండ్రులకు చేసేటువంటి సేవ ప్రతిచర్య కింద తెలియబరచబడుతుంది. యాక్షన్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అని చెప్తున్నారు న్యూటన్ శాస్త్రవేత్త యొక్క సిద్ధాంతపరంగా. అదేవిధంగా సేవకు ప్రతి సేవగా చర్యకు ప్రతిచర్యగా మనం సేవలు అందించగలిగినప్పుడే ఇది చక్కని భౌతిక జీవన తత్వము అని చెప్పబడుతుంది. అటువంటి జీవన తత్వాన్ని అనుసంధానపరచగలిగేటువంటి వారే గురువులు, సద్గురువర్యులు అని చెప్పబడుతున్నాను. చర్యకు ప్రతిచర్యగా అనుసంధానపరిచి ఆ యొక్క చక్కని బాటను తెలియజేసేటువంటి మార్గదర్శకులు సద్గురువర్యులు అని చెప్పబడుతున్నారు. అంటే తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు కూడా ఈ భౌతిక జీవన తత్వంలో ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకులుగా మనకు తెలియబరుస్తున్నారు. అటువంటి మార్గదర్శకమైనటువంటి సద్గురువర్యుల్ని, తల్లిదండ్రుల్ని మనం మన యొక్క జీవన వ్యవస్థలో ఎప్పటికీ ఎన్నటికీ నిర్లక్ష్యం చేయకుండా వారి యొక్క బాటలో అనుసరిస్తూ వారిని గౌరవిస్తూ వారి యొక్క తాత్విక విషయాలను జీవన తత్వంలో మనం అన్వయింపజేసుకొని మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వానికి సార్థకత లభిస్తుంది. ఆ సార్థకత పరమార్థాన్ని తెలియజేస్తుంది. ఆ పరమార్థం ముముక్షత్వాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా మనం జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనం పొందగలుగుతున్నాం. ఈ విధంగా తల్లి, తండ్రి, గురువులు ఈ ముగ్గురు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటి గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి. ప్రపంచానికి ఇది ఆదర్శవంతమైనటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. అటువంటి భారతీయులుగా అటువంటి సంస్కృతిని మనం ఆచరిస్తూ ఈ మానవ సమాజానికి, ప్రపంచ మానవాళికి మనం ఒక మహోన్నతమైనటువంటి భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి అంశాలను తెలియజేయగలిగేటువంటి అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత మన యొక్క భారతీయ సంస్కృతిలో తెలియబరచబడుతుంది. అంచేత ఆధ్యాత్మిక రాజధాని భారతదేశము ప్రపంచ దేశాలకు. అంచేత ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలు, ఆధ్యాత్మికమైనటువంటి బాటలు, ఆధ్యాత్మికమైనటువంటి మహోన్నతమైనటువంటి పరమార్థ స్వరూపమైనటువంటి విషయాలు అన్ని మతాలను సమన్వయపరుస్తూ ఒక అద్భుతమైనటువంటి దివ్యత్వాన్ని తెలియజేసేటువంటి శక్తి ఈ భారతీయ సంస్కృతిలో తెలియబరచబడుతుంది. అంచేత భిన్నత్వం నుండి ఏకత్వ స్వరూపమైనటువంటి స్థితికి పొందగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క భారతదేశంలోనే ఆ స్థితి పొందే అవకాశం కలుగుతుంది. అంచేత ఈ అద్భుతమైనటువంటి ఆ స్థితి ఈ భారతీయ సంస్కృతిలోనే తెలియబరచబడుతుంది. అంచేత మనం జన్మనిచ్చినటువంటి తల్లిని,
జన్మనిచ్చినటువంటి ప్రదేశాన్ని మనం ఎన్నటికీ ఎప్పటికీ మర్చిపోకూడదు. అదేవిధంగా మనకు జ్ఞానాన్ని ప్రసాదించి చక్కని బాటను తరింపజేసినటువంటి ఆ యొక్క గురువుల్ని కూడా మనం మర్చిపోకూడదు. తల్లిని, తండ్రిని, గురువుని, జీవితాన్ని యొక్క సార్థకతను, పరమార్థాన్ని తెలియజేసేటువంటి విషయంగా ప్రసాదించినటువంటి ఈ 3 స్వరూపాల వల్ల ఒక చక్కని మహోన్నతమైనటువంటి స్థితి మనం పొందగలుగుతున్నాం. అటువంటి స్థితికి కారణభూతులైనటువంటి తల్లిదండ్రులను, గురువులను మన యొక్క జీవన మార్గంలో ఒక మార్గదర్శకులైనటువంటి మహోన్నతమైనటువంటి స్వరూపాలుగా మనం ఎప్పుడూ కూడా వారి యందు చక్కని గౌరవ మర్యాదలతో వారిని ఆరాధిస్తూ, పూజిస్తూ, ధ్యానిస్తూ మనం జీవన సంస్కృతిని అనుసరిస్తూ మనం ప్రయాణం సాగించగలిగినప్పుడే మనం ఈ యొక్క జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో తెలుసుకునేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకునేటువంటి విషయంగా మన మనుగడను మనం సాగించాలి. అంచేతే మనం భౌతికంగా మనం ఉన్నటువంటి విషయాలను విశ్లేషించుకున్నట్లయితే కులాల రూపంలో, మతాల రూపంలో, వర్గాలుగా విభజింపబడుతూ, విభేదింపబడుతూ, మతాల రూపంలో, కులాల రూపంలో ద్వేషింపజేసుకుంటూ మనం అనేక రకాలైనటువంటి జడభావాలను మనలో ఏర్పరచుకుని మన జీవితం యొక్క అర్థం తెలుసుకోలేక, పరమార్థాన్ని గ్రహించలేక మనం అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాలతో మరుగున పడిపోయి మన జీవితాన్ని అంతర్ధానము చేసుకోవడం అనేటువంటి విషయాలు మనం ప్రస్తుత భౌతిక జీవన విధానంలో మనం చూస్తున్నటువంటి విషయాలు ద్వారా మనం తెలుసుకొని మనం జీవనం యొక్క అర్థాన్ని పరిణామ రూపంలో పరమార్థంగా మార్చుకుని తరించేటువంటి తల్లిదండ్రులని, గురువుల్ని కూడా మనం గౌరవిస్తూ మనుగడ సాగించాలి. అప్పుడే మనకు ఆ యొక్క మహోన్నతమైనటువంటి జీవితం యొక్క అర్థము తల్లిదండ్రుల ద్వారా, పరమార్థం సద్గురువర్యుల ద్వారా పొంది తరించే అవకాశం మనలో ఏర్పడుతుంది. అంటే తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ, గురువుల యొక్క బాటలో ప్రయాణం చేస్తూ, అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి విషయాల్ని సమన్వయపరుచుకుంటూ, భిన్నత్వం నుండి ఏకత్వం అనేటువంటి జ్ఞానతత్వం ద్వారా ఈశ్వరత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని మానవత్వపు బాటలో మనం తరిస్తూ, ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించగలిగినట్లయితే అదియే మతము అని చెప్పబడుతుంది. ప్రతి మతం కూడా మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడను ధర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ ఈశ్వరత్వం వైపు తెలియజేసేటువంటి మార్గదర్శకమైనటువంటి విధానంగా, మార్గముగా మతము చెప్పబడుతుంది. అంచేత మానవత్వమే మతము అని విశ్లేషింపజేస్తుంది ఈ పీఠం యొక్క తత్వము. ఆ మానవత్వపు విలువల యొక్క అంత్యపరిణామమే ఈశ్వరత్వము అని తెలియజేస్తుంది ఈ పీఠం యొక్క తత్వము. అంచేత ఇక్కడ మానవత్వం ఒక మహోన్నతమైనటువంటి శక్తి, అది ఈశ్వరత్వంగా ఉంది. ఆ ఈశ్వరత్వంగా ఉండేటువంటి విషయం భౌతిక జీవన విధానంలో మానవత్వంగా మనుగడలో పొంది తరించేటువంటి మార్గదర్శకమైనటువంటి విధానాన్ని గురువులు మనకు ప్రసాదిస్తున్నారు. ఆ గురువులు ఆ యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి జ్ఞాన మార్గం ద్వారా ఒక చక్కని బాట మన యొక్క జీవిత బాటకు ప్రసాదించి తరింపజేసేటువంటి విషయంగా మనని తీర్చిదిద్దుతున్నారు. ఆ తీర్చిదిద్దేటువంటి స్వరూపంగా మనకు కారణభూతమైనటువంటి మన జన్మకు స్వరూపాలు తల్లిదండ్రులుగా తెలియపరచబడుతున్నారు. అంటే తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు కూడా మన జీవిత బాటకు ఒక మహోన్నతమైనటువంటి మార్గదర్శకులుగా తెలియజేస్తూ మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి మార్గదర్శక స్వరూపాలు తల్లి, తండ్రి, గురువు. అందుచేత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటి అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతి ప్రపంచ మానవాళికి, ప్రపంచ మానవ సమాజానికి భారతీయ సంస్కృతి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి విధానముగా తెలియబడి అది ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మిక రాజధానిగా
భారతీయ సంస్కృతి యొక్క అద్భుతమైనటువంటి శక్తి ద్వారా తెలియబడుతుంది. అంచేత ఈ విధమైనటువంటి సంస్కృతి మనందరం ఆచరిస్తూ మన భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలలో వ్యాప్తి చేయగలిగినట్లయితే భారతీయ తత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి వివిధ దేశాల్లో ఉండేటువంటి ఈ మానవ సమాజంలో ఈ 3 అంశాలతో కూడినటువంటి తల్లి, తండ్రి, గురువు యొక్క అంశాలతో కూడినటువంటి భారతీయ సంస్కృతి విస్తరింపబడినప్పుడు, వ్యాప్తి చెందినప్పుడు ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో ఆనందంగా సంతోషంగా మనుగడ సాగించే అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. అటువంటి భారతీయ సంస్కృతిని మనం అందరూ అలవర్చుకుంటూ తల్లిదండ్రులను గౌరవిస్తూ, గురువుల్ని గౌరవిస్తూ, భారతీయ సంస్కృతిని ఆచరిస్తూ మనకు ఒక చక్కని భారతీయతను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసినట్లయితే మనకు అద్భుతమైనటువంటి ఈ భారతదేశం యొక్క పుణ్యభూమిలో మనం భారతీయతను పొంది తరించేటువంటి ఆధ్యాత్మిక విధానంగా ఒక చక్కని మహోన్నతమైనటువంటి స్థితిని తరించే అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క జీవన విధానంలో అలవర్చుకుని మనం తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ, బాల్యంలో వారు ఏ విధంగా అయితే మనం కష్టపడి పెంచి పోషించి పెద్దవారు చేసి ఒక చక్కని భవిష్యత్తును ఒక పునాదిగా ఏర్పరిచి మనకు ఆ సేవలు అందించారో దానికి ప్రతిచర్యగా మనం వృద్ధాప్యంలో మన తల్లిదండ్రుల్ని మన బాల్యంలో వారు ఏ విధంగా సేవలు అందించారో ఆ విధంగా వృద్ధాప్యంలో మన తల్లిదండ్రులకు ఆ విధమైనటువంటి సేవలు ప్రతి సేవ రూపంలో, ప్రతిచర్య రూపంలో అందించగలిగినప్పుడే మన జీవితం యొక్క సార్థకత లభిస్తుంది. ఆ సార్థకత పరమార్థాన్ని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి విధంగా గురువులు మనకి జ్ఞాన మార్గంలో ఆ బాటను తెలియజేసేటువంటి శక్తి స్వరూపులుగా గురువులు తెలియబడుతున్నారు. అంచేత చర్యకు ప్రతిచర్య సమంగా ఉన్నప్పుడే వాటి యొక్క సార్థకత పరమార్థంగా తెలియబడుతుంది. అంచేత యాక్షన్, రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అని చెప్పినటువంటి న్యూటన్ శాస్త్రవేత్త యొక్క సిద్ధాంతాన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి కోణంలో విశ్లేషించుకున్నట్లయితే తల్లిదండ్రులు మనకు బాల్యంలో చేసినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవను తల్లిదండ్రులు వారి యొక్క వృద్ధాప్యంలో మనం ఆ ప్రతి సేవ రూపంలో, ప్రతిచర్య రూపంగా మనం వారికి సేవ చేయగలిగినట్లయితేనే ఆ 2 చర్య ప్రతిచర్య సమమైనప్పుడు అది యొక్క స్థితి ఒక చక్కని అద్భుతమైనటువంటి పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంచేత యాక్షన్, రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పేటువంటి ఆ సిద్ధాంతానికి ప్రతి చర్య బాల్యదశలో తల్లిదండ్రులు చేసినటువంటి సేవకు వృద్ధాప్యంలో వారికి మనం సంతాన రూపంగా మనం తల్లిదండ్రులకి ప్రతిచర్య రూపంలో సేవ చేయగలిగినట్లయితేనే అదే సార్థకత అని చెప్పబడుతుంది. అంటే జీవితం యొక్క సార్థకత చెప్పబడుతుంది. ఆ జీవితం యొక్క సార్థకత పరమార్థం పరిణామ రూపంలో తెలియజేసి ముముక్షత్వానికి మార్గదర్శకం కాబడుతుంది. కాబట్టి శాస్త్ర విజ్ఞానానికి మించి ఉన్నటువంటిదే ఆధ్యాత్మిక తత్వము. అంచేది ఇక్కడ శాస్త్ర విజ్ఞానము యొక్క సూత్రము ఈ చర్య ప్రతిచర్య సమంగా ఉండాలి అనేటువంటి ఆ యొక్క శాస్త్ర విజ్ఞానం యొక్క సిద్ధాంతానికి భౌతిక జీవన విధానంలో బాల్యదశలో తల్లిదండ్రుల నుండి పొందినటువంటి సేవకు ప్రతి సేవగా మనం వృద్ధాప్యంలో వారికి ప్రతి సేవగా మనం చేయగలిగినప్పుడే అది ప్రతిచర్య చెప్పబడుతుంది. అంచేత చర్యకు ప్రతిచర్య సమమైనప్పుడు అన్నప్పుడు బాల్యదశలో తల్లిదండ్రులు చేసినటువంటి సేవకు ప్రతి సేవగా వృద్ధాప్యంలో వారికి సేవ చేయగలిగినప్పుడే అది సార్థక్యత చెప్పబడుతుంది. ఆ సార్థక్యం పొందినప్పుడే పరమార్థం యొక్క విషయం మనకు తెలియబడుతుంది. కాబట్టి సార్థక్యాన్ని పరమార్థంగా మార్చి తరింపజేసేటువంటి వారే గురువులు. సేవ బాల్యదశలో మనకు సేవ చేసినటువంటి వారు తల్లిదండ్రులు. ఆ సార్థక్యాన్ని పరమార్థంగా మార్చి ప్రతిచర్య రూపంలో వృద్ధాప్యంలో వారికి సేవ చేసేటువంటి విషయంగా తీర్చిదిద్దేటువంటి వారే గురువులుగా చెప్పబడుతున్నారు.
అంచేత చర్యకు ప్రతిచర్యగా సమమైనటువంటి స్థితిని కలిగించేటువంటి వారు గురువులు. చర్య రూపంలో సేవ చేసినటువంటి తల్లిదండ్రులకు ప్రతిచర్య రూపంలో సేవ చేయగలిగేటువంటి విషయంగా తీర్చిదిద్దేటువంటి వారు గురువులుగా తెలియబడుతున్నారు. ఈ విధంగా చర్య ప్రతిచర్యకు కారణభూతమైనటువంటి ఈ ముగ్గురు యొక్క బాటలో, తల్లి తండ్రి గురువు యొక్క బాటలో మనం ప్రయాణం చేసి జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకుని పొంది తరింప చేసుకునేటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా నా యొక్క మనవి. అందువల్ల చర్య ప్రతిచర్య యొక్క అంశాలను నా యొక్క జీవన విధానంలో కూడా మా తల్లిదండ్రులు అయినటువంటి పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు అష్టం పీఠాధిపతి వారు, సహనశీలురాలైనటువంటి మాతృమూర్తి జహీరా బేగం అమ్మవారిని నా యొక్క జీవన వ్యవస్థలో నా తల్లిదండ్రుల్ని ఎంతో గౌరవిస్తూ సంరక్షణ చేస్తూ వారి యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని వారు గడిపే విధంగా నేను వారికి ఎంతో సేవలు చేసి చక్కని వారి యొక్క ఆశీస్సులు పొంది పీఠాధిపతిగా ఈ మహోన్నతమైనటువంటి పీఠాన్ని అధిష్ఠించి వారి యొక్క ఆశీస్సుల ద్వారా ఈ యొక్క పీఠాన్ని విస్తరింపచేయగలుగుతున్నాను. అంటే తల్లిదండ్రులు ఆనాడు మనకు సేవ చేసి వారు బాల్యదశలో మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి శక్తిని తిరిగి వారి యొక్క జీవన విధానంలో వారికి ఒక చక్కని అద్భుతమైనటువంటి సేవలు అందించడం ఒక అద్భుతమైనటువంటి అదృష్టంగా భావించి సేవ చేయడం ద్వారా వారి యొక్క ఆశీస్సులు నేను పొందగలిగాను. అంచేత తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క దీవెనలు మనకు ఆయుని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించి మన మనుగడలో ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి విధానాన్ని తెలియజేస్తున్నాయి. అంచేత తల్లిదండ్రులు నా యొక్క జన్మలో నా యొక్క అద్భుతమైనటువంటి జీవన వ్యవస్థలో తల్లిదండ్రులకు సేవ చేయటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అదృష్టంగా భావించి వారు ఒక మహోన్నతమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఆ సంపద వారి నుండి పొందుతూ ఉన్నాను. పొందినటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించారు. ఈ విధంగా అన్నిటికన్నా మించినటువంటి అద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి విలువైనటువంటి సంపద తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు. మరి అటువంటి ఆశీస్సులు వారి నుండి పొందే అవకాశం ఆ భగవంతుడు నాకు వారి యొక్క మహాప్రసాదాన్ని ఆశీస్సు రూపంలో నాలో ప్రసాదించి తరింపజేసే అవకాశం ఈ జన్మలో నాకు ప్రసాదించి తరింపజేసి ఎటువంటి విషయంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి మహాప్రసాదం లభించింది. మరి అదేవిధంగా వారు ఈ యొక్క పీఠాన్ని ఒక అద్భుతమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దడంలో ఒక మహోన్నతమైనటువంటి పునాది వారి నుండి నేను తల్లిదండ్రుల నుండి పొందటం జరిగింది. పూర్వ పీఠాధిపతులు ఈ సనాతనమైనటువంటి అద్భుతమైనటువంటి పీఠాన్ని నడిపించేటువంటి బాటను జ్ఞాన రూపంలో ప్రసాదించి తరింపజేశారు పూర్వ పీఠాధిపతులు. అంచేత పూర్వ పీఠాధిపతుల యొక్క జ్ఞాన మార్గము, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఈ రెండు తోడై ఈ యొక్క విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క పీఠాన్ని నడిపించేటువంటి అద్భుతమైనటువంటి శక్తిగా ప్రసాదింపబడి ఈ యొక్క ప్రయాణాన్ని, ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక పాటలను వాక్సందేశ రూపంలో వారి నుండి ప్రసాదింపజేస్తూ నాలో తరింపజేస్తూ ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాలు నేను వారి వాక్సందేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, పూర్వపీఠాధిపతుల యొక్క వాక్సందేశము ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని నేను అనుభవిస్తూ, అనుసరిస్తూ, ఆచరిస్తూ ఈ ఆధ్యాత్మిక తాత్విక పాఠాలను ప్రబోధ రూపంలో సాధకులకు తెలియజేసేటువంటి అవకాశం ప్రసాదింపబడి ఆ యొక్క అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈ చక్కని మార్గదర్శకమైనటువంటి
జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక తత్వంగా నేను అనుభవ రూపంలో పొందుతూ సాధకులు కూడా ఆ యొక్క అనుభూతిని పొంది తరించేటువంటి విషయంగా ప్రబోధ రూపంలో వారిని కూడా తరింపజేసేటువంటి అవకాశం ప్రసాదింపబడింది. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొంది తరించే పీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము నా అనుభవంలో తల్లిదండ్రుల నుండి పూర్వ పీఠాధిపతుల నుండి పొందినటువంటి అనుభవపూర్వకమైనటువంటి పాఠాలే ఈ తాత్విక పాఠాలు. అందుచేత ఇది బ్రహ్మ విద్య నిరింగించెడు తాత్విక పాఠశాల నానా సముపాసితంబులు అనంత కళాలసితంబులో ఉపన్యాసములిచ్చు సాధక జనంబు వసించెడు కాణయాచి రాకాసులనైన మోక్ష పదగాములు సేయు నటన్న వింతయే అని చెప్తున్నారు తత్వవేత్త. అంచేత ఇది బ్రహ్మజ్ఞానము సద్గురువర్యుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు నా యొక్క అనుభవంలో నేను గ్రహించి ఆ యొక్క బ్రహ్మజ్ఞానం వారి నుండి పొంది నా అనుభవ రూపంలో గ్రహించి జీవిత పాఠాలుగా నేను అనుభూతి పొంది అది ఆధ్యాత్మిక పాఠాలుగా మీ అందరికీ సాధక జనానికి శిష్యులకు భక్తులకు ఆ యొక్క మార్గదర్శకమైనటువంటి విషయాలు ప్రబోధాత్మకమైనటువంటి సందేశం ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క విషయంలో నా అనుభవంలో నా తల్లిదండ్రుల్ని అనుసరిస్తూ చేసినటువంటి సేవకు ప్రతి సేవగా ఆ కాలంలో వారికి నేను సేవ చేసుకుని ఆ సేవకు ప్రతి సేవగా వారు ఆశీస్సుని నాలో ప్రసరింపజేసి అది పరమార్థం అనేటువంటి జీవిత పాఠాలను పరమార్థ స్వరూపమైనటువంటి ముముక్షత్వాన్ని పొంది తరింపజేసేటువంటి ఆధ్యాత్మిక పాఠాలను వాక్ సందేశ రూపంలో నా నుండి ఆ సద్గురువర్యులు పూర్వ పీఠాధిపతులు ప్రబోధింపజేస్తూ ఆ యొక్క తత్వాన్ని ఆధ్యాత్మిక పాఠాలుగా మీకు తెలియజేసేటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ప్రసాదిస్తున్నారు. అటువంటి అవకాశాన్ని కాలాన్ని నావలే మీరు కూడా పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. కాబట్టి తల్లిదండ్రులు చిరస్మరణీయులు, ముముక్షత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికి మార్గదర్శకులైనటువంటి తల్లిదండ్రుల్ని గురువుల్ని మనం ఎప్పటికీ ఎన్నటికీ మరిచిపోరాదు. అంటే తల్లి సహనశీరురాలైనటువంటి మాతృమూర్తి జహీరా బేగం అమ్మవారు, అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ స్వరూపులు మొహిద్దీన్ బాషా సద్గురు వారి యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సుల ద్వారా ఈ పీఠాన్ని అధిష్ఠించి పూర్వ పీఠాధిపతుల యొక్క జ్ఞానతత్వం ద్వారా ఒక అద్భుతమైనటువంటి జీవిత పాఠాలను ఆధ్యాత్మిక పాఠాలుగా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని పొంది తరించేటువంటి విధానంగా వారి నోట పలికినటువంటి వాక్ సందేశాన్ని ప్రసాదించి ధరింపజేసేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి నా తల్లిదండ్రులకు, ఈ పూర్వ పీఠాధిపతులకు మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పొంది తరించే మహద్భాగ్యం నాకు ప్రసాదింపబడింది. ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని, కాలాన్ని మీరు కూడా మీ యొక్క జీవిత కాలంలో పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొహిద్దీన్ బాషా సద్గురువర్యుల అవతార విశిష్టతను స్మరించుకొను ఈ విశిష్ట గురువారం సందర్భంగా వారి దివ్య సందేశమును తిలకించి వారి దివ్య తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. Jai Vam
సభ్యతలకు నా హృదయపూర్వక వందనాలు. శ్రీ విజ్ఞాన విద్యాపీఠము విజ్ఞానము విద్య విజ్ఞానము కేవలం ఆధ్యాత్మిక తత్వము, దాని కృషి యొక్క ఫలితం. చీకటులు పరిమార్చు సూర్యుని రాక వల్ల చీకటి ఉన్నప్పుడే సూర్య భగవానుడు వస్తున్నాడా అంటే చీకటి ఉన్నప్పుడే సూర్య భగవానుడు రావడం లేదు. తన కాలానుగుణ్యంగా ప్రభాత కాలంలో లేచి తన అరుణోదయ కిరణ ప్రసారాన్ని ప్రసరింపజేసి మధ్యాహ్న కాలం అని వాడు తెచ్చిపెట్టాడు. దాని తర్వాత సంధ్యాకాలం అని వాడు దాన్ని సమర్పించాడు. ఆ తర్వాత అస్తమించే సమయం వచ్చినప్పుడు తాను ఆ జారులో పోయి తలదాచుకుని చివరికి తుదకు అంచెము అనే విషయం కాలం తన యొక్క గమ్యస్థానం చేత అస్తమించడం చేత చీకటి వస్తోంది. ఈ చీకటి ఎవరు తెచ్చిపెట్టారు అంటే ఎవరునూ తెచ్చిపెట్టలేదు. అది రాలేదు, స్వయంగా రాలేదు. చీకటి అనే విషయం ప్రతి విషయంలోనూ, ప్రతి అణువులోనూ చీకటే ఉంటుంది. చీకటి లేని చోటు లేదు, అంతా చీకటే. ఒకవేళ సూర్య భగవాను వచ్చినా కూడా విషాదంగా కష్టాల్లో బాధలో ఉండేటటువంటి వాడికి అంతా చీకటే. స్వామి, ఈ కాలం, ఈ గంట ఎలా గడుస్తుంది, ఈ క్షణం ఎలా గడుస్తుంది, ఎలాగా నా బాధ ఏమిటి అని ఎంత బాధ పెడుతుందో ఆ జీవి ఆ క్షణంలో వాడికి ఉన్నటువంటి విషయం. ఎక్కడ చూసినా, ఏ మానవుని చూసినా, ఏ సచరాచరాత్మకమైనటువంటి జీవరాశి చూసినా, ఏ సృష్టి చూసినా, ఏ ప్రకృతి చూసినా, ఏ విషయం చూసినా అతనిలో చీకటే కనిపిస్తూ ఉంటుంది. తనకు తోచదు, చేయనివ్వదు. ఈ చీకటి యొక్క రహస్యం. ఈ చీకటిలో పడేటటువంటి బాధ అంటే మనం అనుకుంటున్నాం రాత్రి అవుతుందో అది చీకటి కావచ్చు అనుకుంటున్నాం. అది చీకటి కాదు. అన్యంగా సన్నిహితంగా ఉండేటటువంటి సద్వస్తువు, తన సాన్నిధ్యంలో ఉన్నటువంటి సద్వస్తువు కాస్త జారిపోయిన తర్వాత అది చీకటే. అంతా అంధకారంగా కనిపిస్తూ ఉంటుంది. ఉన్న ఈ సజీవాత్మకమైనటువంటి సృష్టి యావత్తు ప్రకృతి జనితమైనటువంటి సౌందర్యం ఉన్నప్పటికీ అక్కడ కనిపించేటటువంటిది అతనికి ఏంటంటే చీకటే కనిపిస్తూ ఉంటుంది. ఆ చీకటనే బాధ తొలగించేటటువంటి సద్వస్తువు ఏది అంటే ఈ తత్వవేత్త అంటున్నాడు, మానసిక మార్గణముల్ వెలిజిమి ఆ తమిన్ భాను సహస్ర మండల భాతి వెలింగుడు. ఒక్క సూర్య భగవానుడు కాదు, వేలాది సూర్య భగవానుల యొక్క కాంతి నేను ప్రసరింపజేసి దానిలో ఉండే రహస్యాన్ని, నీ యొక్క లక్ష్యాన్ని మార్చి, నిన్ను ఆనందాన్ని సమర్పించి, నీకు ఉండేటటువంటి సుఖాన్ని, నీ శోకంలో ఉండేటటువంటి విషయాన్ని, నీ గమ్యంలో ఉండేటటువంటి రహస్యాన్ని నేను పరిమార్చి ఆ రహస్యంలో ఉండేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి నేను ప్రవేశింపజేసి, ఆ శక్తిలో నేను ప్రవేశించి, అదే కృష్ణ పరమాత్మ అన్నాడు, తత్ సృష్టివా తదేవాను ప్రవేశిస్తూ. నేను సృష్టించాను, సృష్టించినటువంటి మహదావతారంగా ఉండేటటువంటి అటువంటి మహత్తరమైనటువంటి వస్తువులో నేను ప్రవేశించాను. నేను ప్రవేశించి
సృష్టించి అది సృష్టించిన తర్వాత ఆ ప్రవేశించిన తర్వాత దానికి తేజస్సు నేను కల్పించాను. అంతవరకు దానికి తేజస్సు దృక్పథం చేత ప్రకాశిస్తుంది. ఈ చీకటి అనేటటువంటి రహస్యం ఏమవుతుంది అంటే ఒక క్షణంలో ఆ చీకటి నీలో ఉండేటటువంటి బాధ శోకం అనేటటువంటి రహస్యంలో ఇదంతా చీకటిగానే కనిపిస్తుంది. వెలుతురున్న సూర్య భగవానుడు వచ్చాడో లేదో కూడా తెలియబడినటువంటి వికాసంలో ఉండిపోతోంది. అది ఏదో మూల కూర్చుని ఆవేదనతో బాధతో కష్టంతో అది ఆ సమయం కాస్త అది బాధపడుతూ ఉంటే అంతా చీకటిగానే కనిపిస్తుంది. ఎవరైనా ఏదైనా చెప్పినా, మంచి చెప్పినా, చెడు చెప్పినా, ఏ విషయం చెప్పినా దానికి అంటదు అవ్వదు. అది చీకటి. బెంగ కూడా ఒక చీకటే. అనుక్షణం నీకు చీకటిగానే ఉంటుంది తప్ప ఈ చీకటులు విచ్చు సూర్యుని రాక వలన ఈ చీకటులు ఒక్కసారి పరిమార్చబడుతున్నాయి. ఏ చీక్షింపబడేటటువంటి శక్తి వాడికే సాధ్యం కానీ ఇంకొకరికి సాధ్యం కాదు అని చెప్తుంది ధర్మం. ఈ జ్ఞాన సభా సభ్యులు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళలో ఉండేటటువంటి మానసిక చీకటిని తొలగించుకోవడానికి, పరిమార్చుకోవడానికి వచ్చి ఈ స్థానంలో కూర్చుని రెండు చేతులు జోడించి స్వామిని ప్రార్థించడం చేత బాలు సహస్ర మండల పాతి వెలింగుడు నన్ను చూచి దృక్స్థానం మార్చుకోము. దృక్కు మార్చుకోవయ్యా. నీ దృక్కు మార్చుకుంటే అనే ఏ దృక్కు మార్చుకోమంటున్నాడు? చీకటనే దృక్కు మార్చుకో. అప్పుడు నీకు సార్థక్యం అయ్యేటటువంటి జన్మ రాహిత్యం అయ్యేటటువంటి నీలో కాంతివంతమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి నీ మహత్తర శక్తి అది వాడు ఏ విధంగా కనిపిస్తున్నాడు అంటే ఒక సామాన్య ఒక పదార్థంలో అంటే నీళ్ళలో ఉప్పు పగిది అంటే నీళ్ళలో ఉప్పు వేయగానే అదేమవుతోంది? కరిగిపోతోంది. అలాగే నీ సద్గుణమూర్తి నీలో కరిగిపోతున్నాడు. వాడు కరిగిపోతున్నాడు, విరిగిపోతున్నాడు. నిన్ను మహత్తరమైనటువంటి ఆశీర్వాదం అనేటటువంటి ప్రభావం చేత ఆయన ఏం చేస్తున్నాడు? అభయించి నిన్ను కాపాడటం చేత నువ్వు రక్షింపబడుతున్నావు. అది దాన్ని మనం ఏమంటామంటే ధ్యానయోగం అంటాం. ఆయన ఏమన్నాడంటే ఇది నాకము మాటలలో కలదే అన్నాడు. ఈ రహస్యం మాటల్లో లేదంటున్నాడు. అది నా కరములన్నిడు ఉంటుంది. ఆ విద్య నెరుంగరెవరు? అది కొందరు అనుకుంటారు. ఆయన కాలంలో, తాతయ్య గారి కాలంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులలో ఉండేటటువంటి ఆ విషయం ఆయన కాలంలో గొప్పవాళ్ళై ఉండొచ్చు. కానీ ఆ తర్వాత తరతరాలు రాగానే అప్పటి కాలంలో రేడియోలు ఉన్నాయి అంటే ఉన్నాయా అంటే లేవు. టెలివిజన్లు ఉన్నాయా అంటే లేవు. అప్పటికి ఇప్పటికి చాలా వరకు డెవలప్ అయిపోయింది. సైన్స్ డెవలప్ అయిపోయింది. సమస్తమైనటువంటి విషయాలన్నీ డెవలప్ అయ్యాయి. ఆ తర్వాత మనం ఇంప్రూవ్మెంట్ అయినటువంటి ప్రతి విషయం ఏం చేస్తున్నాం? ఎక్కడో ఆ మూర్తి అక్కడ వాడు ఆడిస్తుంటే ఇక్కడ మనం చూసి ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఈ టెలివిజన్ అనేటటువంటి మహత్తరమైనటువంటి విషయం ఆనాటి కాలంలోనే ఉంది, ఏనాటి కాలంలోనే ఉంది. కానీ ఫిలాసఫీ ఇస్ ది సైన్సెస్ ఆఫ్ సైన్స్. ఈ వేదాంతం అనేటటువంటి మహత్తరమైనటువంటి విషయం ప్రజ్ఞానం బ్రహ్మ. అది బ్రహ్మ పదార్థంగా ఉండేటటువంటి ప్రజ్ఞానం చేత నేను తెలుసుకునేటటువంటి మహత్తరమైనటువంటి విషయం. అది ఆత్మ పరిణామంగా ఉంది. ఆ ఆత్మ పరిణామం ఎలా తేజోవిరాజితంగా ఉండేటటువంటి మహత్తరమైనటువంటి శక్తిగా ఉంది. ఆ శక్తి ఏమవుతోంది? నీ భక్తిని బట్టి అది విశ్వాసాన్ని కల్పించి నిన్ను ఆదరించి ఆదర్శంగా నిన్ను ఆ రహస్యాన్ని తెలియజేస్తోంది. నీలో ఉండేటటువంటి చీకటిని తొలగిస్తోంది. మాత్రమైనటువంటి ప్రకాశమాన మానసికమైనటువంటి దృక్పథాన్ని నిన్ను కల్పిస్తుంది, సంకల్పిస్తుంది. చేయడం చేత వాడు రావడానికి అవకాశం కలుగుతుంది. ఈ సభ్యుడు ఎంతవరకు ఎలా ఉన్నాడంటే ఒక చిన్న ఉపమానం చెప్తారు. ఇంజనే పెట్టే నువ్వు పెట్టిగా పడి ఉండు. నేను ఇంజన్గా ఉన్నాను, నేను లాక్కుపోతాను ఎక్కడికో గమ్యస్థానానికి. నా స్థానానికి వస్తే నేను లాక్కుపోతాను అంతే. నా పని ఇది. నేను లాక్కెళ్ళడం నా పని.
నేను పడి ఉండడం, నీవు పడి ఉండడం నీ పని అంతే. నువ్వు ఒకవేళ అహంకారం చేత నేను ఇంజనైపోవాలని మీసాలు దువ్వేవా, డిరైల్ అయిపోతా, పట్టాలు తప్పి పడిపోతా. ఇంకా నేను ఎత్తేవాడు ఎవడో ఉండదు. ఎత్తడానికి అవకాశం ఉందా? లేదు. పెట్టిగానే ఉండాలి. అంచేత గర్వపడదు ఆయన అంటున్నాడు. ఒక చోట సాధే అనేటటువంటి మహాత్మాటువంటి తత్వవేత్త అన్నాడు, తగ్గబూర్ అజాజీల రాఖార కర్దు బృందాలే లానత్ గిరఫ్తార కర్దన్నా. ఓ సైతాన్ అనేటటువంటి అబాబీల్ అనేటటువంటి ఒక పెద్ద ఒక అతను ఎన్నాళ్ళో యుగాలు కూడా తపస్సు చేసి అతను తప్పించినటువంటి చోటు లేదు. ప్రతి చోట కూడా తపస్సు చేశాడు, ప్రతి చోట ఆయన ఏమో సాష్టాంగం చేశాడు. నేను ఈశ్వరుని సాష్టాంగం చేస్తాను కానీ మానవమాత్రుడైనటువంటి ఆదిమనువు నేను సాష్టాంగం చేయను అంటే అప్పుడు సర్వేశ్వరుడు ఏమన్నాడంటే, నేను ఉత్కృష్టమైనటువంటి జన్మ కలిగినటువంటి మానవ జన్మలో నేను ఈశ్వరుడుగా ఉన్నాను. ఎవరు ఈశ్వరుడు అంటే మానవుడే ఈశ్వరుడు అని ఆయన అప్పుడు ప్రబోధం చేయడం చేత ఆ క్షణంలో ఏం చేశాడంటే, ఆయన గురువుగా నేను నిర్మాణం చేశాను. నా శక్తి ఆయనకి ప్రవేశపెట్టాను. ప్రవేశాత్మకమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ప్రబోధాత్మకమైనటువంటి మహారాశిని నేను ఆయనకి సమర్పించాను. చేయడం చేత అది మాత్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఇంజను నీవు పట్టిగానే పడి ఉంటూ నువ్వు ఇంజనుగా భావించుకో. భావించావా డిరైల్ అయిపోతా, అంటే పట్టాలు తప్పి పడిపోతా. ఇంకా ఎత్తేవాడు ఎవడు ఉండడు. నిన్న ఏ కాలం అయినా సరే, ఏ విషయం అయినా సరే అంతేదా అంటున్నాడు. ఏ కాలంలో ఏ వేళ ఏ కళ సాకల్యముగా సాగింపగా గర్జమో ఎవ్వడద్దించి తానే కల్పించి, ఎవ్వడద్దించి తానే కల్పించి ఆ వెలుంగు నా వెలుంగని ఈప్సిత సిద్ధులు కూర్చు తేజమై. అది ఈప్సిత సిద్ధులు కూర్చు. ఆ ఈప్సిత సిద్ధులు కూర్చేటటువంటి తేజస్సు అది ఎవరికి సాధ్యం అంటే ఆ ఇందులైనటువంటి సద్గురువుకే సాధ్యం కాదు, ఇందుడికి సాధ్యం కాదు. అలాగే మహమ్మద్ ప్రవక్త, అలాగే ప్రభువు, అలాగే అవతారి, అలాగే మహాత్ముడు, అలాగే సిద్ధుడు, అలాగే ఫకీరు, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంచేతన్నాడు, మానసిక మార్గణములు వెలిజిమ్మి. మీ వంతు ఎంతవరకు అంటే మానసిక మార్గణములు వెలిజిమ్మి ఆ తమిళ భాను సహస్ర మండల భాతి వెలిగిన నన్ను చూచి వేలాది 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 లక్షలాది ఈ మహత్తరమైనటువంటి ఈ సూర్యమండలాలన్నీ కలిపి ఎంతైతే తేజస్సుగా ఉంటుందో అంత నిర్మలమైనటువంటి వికాసం కలిగినటువంటి నన్ను చూసి దృక్కు మార్చుకోవయ్యా, అప్పుడు నీ కమిషన్ పోతుంది పో అన్నాడు. ఇంక నీకు రహస్యం లేదు, నీకు చీకటి లేదు, నీకు మానవత్వం లేదు, నీకు స్వర్గం లేదు, నీకు నరకం లేదు, నీకు సృష్టి లేదు, నీకు ఏదీ లేదు. ఉన్నది శూన్యం. ఆ శూన్యంలో నేను ప్రవేశించాను. అది సద్రూపాత్మకమైనటువంటి మహారాశి. ఆ రాశిని నువ్వు గడించుకో అని చెప్తుంది ధర్మం. అదే విజ్ఞాన విద్యాపీఠం ప్రబోధం చేసేటటువంటి మహత్తరమైనటువంటి విషయం. అదే వేదాలన్నీ కూడా అయమాత్మ అన్నాయి, ప్రజ్ఞాన బ్రహ్మ అన్నాయి, తత్వమసి అన్నాయి, ఆ తర్వాత అహం బ్రహ్మ అస్మి అన్నాయి. అలాగే మనసూరు నేను అహం బ్రహ్మ అస్మి అనలహస్తు అనే ఒక విషయాన్ని ఆయన వ్యక్తం చేస్తే, నేనే తేజస్సుని, నేనే ఈశ్వరుని, నేనే ప్రభావాన్ని, నేనే సమస్తాన్ని, నేనే సృష్టిని, నేనే ప్రకృతిని, నేనే ఈ విషయాలన్నీ, నేనే సూర్యచంద్రాల తారకలన్నీ కూడా నేనే, ఆకాశం నేనే, నీవు నేనే, నేను నేనే అన్నాడు. అన్నీ నేనేనయ్యా. అది అహం బ్రహ్మ. ఆ బ్రహ్మలో ఉండేటటువంటి విషయం ఎలా ఉన్నాడు అంటే మనోర నీయాన్మహతో మహీయానేషుడు ఆత్మ. ఈ ఆత్మకి ఈ జీవంగా ఉండేటటువంటి ఆ విరాట్టు నుండి తెగిన విషయంగా ఉండేటటువంటి ఓంకారానికి మధ్యస్థంగా ఉండేటటువంటి అది విషయం ఖురాన్లో అలీఫ్ లామ్ మీమ్. ఆ అలీఫ్ లామ్ మీమ్ అనే అక్షరాలకి ఆ మహమ్మద్ ప్రవక్తకే అర్థం అవుతాయి కానీ ఆ మహమ్మద్ ప్రవక్తే చెప్పగలడు కానీ ఓం తత్ అనే సత్ అనేటటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మే చెప్పగలడు కానీ ఇంకెవరు చెప్పడానికి అవకాశం లేదు. 40 కాదు, సాధ్యం కాదు.
అది తెలియబడదు. అలీఫ్ లామ్ మీమ్ అనే అక్షరంలోనే, ఓం తత్ సత్ అనేటటువంటి అక్షరాల్లోనే ఈ సృష్టి యావత్తు కూడా సృష్టింపబడింది. ఆ సృష్టిలో ఆయన అంటున్నాడు, తత్సృష్టి తదేవాణి ప్రవేశిస్తూ, నేను సృష్టించానయ్యా, సృష్టించినటువంటి మహాప్రవాహంలో మహాప్రసాదంలో తిరిగి నేను దాన్ని వ్యక్తం చేశాను అంటున్నాడు. నేను ప్రవేశించాను వ్యక్తం చేశాను అంటే ప్రవేశించాననే అర్థం. అప్పుడు దాని యొక్క రహస్యం ఎలా తెలియబడుతోంది అంటే, అనోరణీయాన్ మహతో మహ్యాన్ ఆత్మ యొక్క స్వరూపం ప్రతి అణువుల యొక్క సముదాయం. ఈ అణువులన్నీ కూడా ఏ సద్గురుమూర్తి అయితే మిమ్మల్ని ప్రకాశమాన మానసికమైనటువంటి దృక్పథం చేత, మహామంత్రం యొక్క లక్ష్యం చేత ఆయన మీకు మోక్షం ఇస్తున్నాడో, ఆ మోక్షం సిద్ధిస్తుంది అనే విషయం నీకు తెలుసు, ఆ సద్గురుమూర్తికి తెలుసు. నీకు తెలుసు, నీకు ఆ విషయం కూడా ఎవరు చెప్పారు అంటే, నీకు ఎలా తెలిసింది అంటే, ఏమండి మాకు తెలుసా అంటే, నీకు తెలుసు. ఎలా తెలుసు, ఏ విధంగా? నేను ఒక్కొక్కసారి నీకు తెలియబడదు. నేను అందులో సృష్టించినటువంటి మహాపదార్థంలో నేను ప్రవేశించినప్పుడే నీకు తెలుసు. నేను ప్రవేశించకపోతే నీకు తెలియదు. అది గట్టి పరకగానే ఉంటుంది. కారణం ఏంటంటే, అందులో ఉండే రహస్యం మట్టిగానే ఉంటుంది. ఈ మట్టిలో ఇనపరజాలు ఎన్నో ఉన్నాయి. ఇనపరజాలు ఎన్నో ఉన్నాయి. ఏదో సమస్య అయినటువంటి తెలియబడినటువంటి మెటల్ ఉంటుంది. కానీ ఆకర్షించేటటువంటి ఒక వస్తువు అయస్కాంతం. ఆ మట్టిలో అయస్కాంతం పారవేయగానే ఈ ఇనపరజాలన్నీ కూడా ఒక్కసారి దరికి చేరుకుంటాయి, ఆ అయస్కాన్ని అంటుకుంటాయి. ఆ అయస్కాంతానికి అంటుకుంటున్నాయి. అయస్కాంతానికి అంటుకున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి రహస్యం, మట్టి అంటుకుంటున్నా అంటే మట్టి అంటుకోదు, అంటుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ మట్టి అంటుకున్నట్టయితే దాని ప్రభావం మారిపోవచ్చునేమో. అయస్కాంతానికి అంటుకునేటటువంటి సద్వస్తువు ఏదైతే ఉందో అదే అంటుకుంటుంది, కానీ ఇంక వేరే విషయం అంటుకోవడం లేదు. ఆ ఇనపరజాలే ఆ అయస్కాంతాన్ని అంటుకుని అవి ఏం చేస్తున్నాయి, ఒక్క చోట గుమిగూడుతూ ఉన్నాయి, ఒక చోట అవి చేరిపోతూ ఉన్నాయి. అప్పుడు మనం ఏమనుకుంటున్నాం, దాన్ని మనం ఏం పేరు పెట్టాం, ఇనపరజాలన్నా. అలాగే సద్గురుమూర్తి యొక్క కటాక్ష వీక్షణ చేత సద్గురువు ఎక్కడ ఉంటాడో అక్కడ ఈ సభ్యతలు చేరరు. కానీ సభ్యులందరూ కూడా ఒకే చోట చేరి ఆ అయస్కాంతాన్ని ఆకర్షించి ఇనుపరజాలలా అంటుకుపోతున్నాయి. వాటికే అవినాభావ సంబంధం అన్నాడు. అదే వహదహులా షరీకలహు ఓ అషహదోన్న మొహమ్మదన్ అబ్దహు రసులహు. అలాగే ప్రవక్త ఈ మహమ్మదీయ విషయంలో ఖురానులో ఒక విషయం ఏది చెప్పాడు అంటే, అది వహదహులా షరీకలహు ఓ అషహదోన్న మొహమ్మదన్ అనే విషయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఏది సద్వస్తువు, ఒక మహత్తరమైనటువంటి అయస్కాంతాన్ని ఈ ఇనపరజంగా ఉండేటటువంటి ఇనపరజాలు ఏ విధంగా ఆకర్షించి దాన్ని అంటుకుపోతున్నాయో, అలాగే ఈ సూఫీ చక్రవర్తుల్ని వారు ఆ కాలంలో ఏ కాలంలో సృష్టించుకున్నారో, ఏ కాలంలో ఏ కళలు సాకల్యముగా సృష్టి చేయవలెనో ఆ సృష్టి సాగింపగా గర్జమో ఎవ్వడు అర్థించి తానై కల్పించి, ఎవరైతే అర్థిస్తారో వారిని వారు ఆశీర్వదించి అభయం ఇచ్చి కాపాడుకునేటటువంటి శక్తి వారిలో ప్రవేశపెడుతున్నారు. అదే కృష్ణ పరమాత్మ అన్నటువంటి విషయం ఏంటంటే, తత్సృష్ట్వా తదేవాను ప్రవేశించు. నేను సృష్టించినటువంటి మహాపదార్థంలో నేను ప్రవేశించాను. ఆయన సృష్టించకపోతే
ఆ విజ్ఞాన విద్యాపీఠం మిమ్మల్ని సృష్టించకపోతే మీరు రావడానికి అవకాశం లేదు, అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు, కనీసం ఇక్కడ ఉండేటటువంటి మట్టి కణం త్రొక్కడానికి అవకాశం లేదు మీకు. అది ఎటువంటి మహత్తరమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఆ సూఫీ చక్రవర్తుల యొక్క రహస్యం అంటే అందరినీ సృష్టించాడా అంటే సమస్తమైనటువంటి సృష్టి యొక్క రహస్యంలో అన్నీ సృష్టింపబడ్డాయి, కానీ అన్ని సృష్టిలో ఉండేటటువంటి విషయాలు అవి కావు, అవి జడంగా మారిపోయినటువంటి విషయాలు. అంచేతే అబ్బాయి చెప్పినటువంటి విషయంలో అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్వేవ తత్ర కాబరిదేవన, ఏదైతే సృష్టిలో అతీతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానం అలంకరించినటువంటి మహాపదార్థం ఉందో ఆ పదార్థానికి మోక్షం కానీ ఇంకా మిగతా వాటికి మోక్షం లేదన్నాడు. అవి మట్టిలాగా మామూలుగా అవి కణాల్లా అలా ఉండిపోవడమే తప్ప దానికి మోక్షం లేదన్నాడు. ఎన్నాళ్ళు తపస్సు చేసినా అవి అలా ఉండిపోవడమే, అదే సాధ్యం. ఇది ఏ విధంగా సాధ్యం అవుతోంది అంటే గాలిని ఎవరేని మూటగా గట్టిలేని, వెలుతురు ఎవరేని గాలిలో పోసలేని, కాలవాహినికి గట్టు గట్టిలేని, అది వారికి ఏమైనా చెప్పవచ్చు కానీ అన్నాడు ఆయన. అంటే సాధ్యం కానటువంటి విషయం ఏదైనా ఉందా? ఏమండి సూఫీ చక్రవర్తులు వారు మీకు సాధ్యం కానటువంటి అసాధ్యమైనటువంటి విషయం ఏదన్నా ఉందా అంటే అసాధ్యమైనటువంటి విషయం ఏది? ఆయన మట్టిని ఆ ఇనపరజంగా మార్చవచ్చు, ఇనపరజాన్ని మట్టిగా మార్చేసేయవచ్చు. ఆయనలో ఉండేటటువంటి మహత్వం అటువంటిది, సంస్కారం అటువంటిది, ఆయన ఉండే లక్ష్యం అటువంటిది, ఆయన ఉండేటటువంటి వేదభావం అటువంటిది. అంచేత ఆయన ఏమన్నాడంటే ఈ వేదంలో చెప్పినట్టు అయమాత్మ బ్రహ్మ నిర్ధారణ చేసేసుకున్నాడు. అయమాత్మ బ్రహ్మ, నేను బ్రహ్మనయ్యా నిజంగా, నువ్వు నమ్మితే నమ్ము, లేదా నీవు నమ్మకపోతే వెళ్ళిపో అంటున్నాడు. నిన్ను నమ్మేవాడు అది నమ్మకపోయినటువంటి అవిశ్వాసపాత్రమైనటువంటి విషయం, అది ఏదైనా నమ్మకపోతే వాడు మనవాడు కాదు. తల్లిని చూసి పెరయింతులు అందరూ కూడా తల్లులుగా ఉంటారనుకోండి, నా తల్లి అని ఎప్పుడైనా వాడి తల్లి అంటే వాడిని కన్నటువంటి తల్లినే చూసుకుంటాడు కానీ పెరయింతులందరినీ కూడా తల్లి నా తల్లి నా తల్లి అంటాడా? అంటే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ తల్లి బయటికి ఇచ్చేస్తుంది. కొని నా కుమారుడు నేను కన్నాను అని కృత్రిమంగా ఎత్తుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ ఎత్తుకుంది అనుకోండి, మనసు ఒప్పుకోదు, లక్ష్యం ఒప్పుకోదు, హృదయం ఒప్పుకోదు. తన సంతతిని తానే ఎత్తుకుంటుంది. అలాగే ఈ సద్గురుమూర్తి తన సంతతిని తానే ఎత్తుకుంటాడు. నేను ఒకరి సంతతి అంటే ఆయన ఎందుకు ఎత్తుకుంటాడు? ఎత్తుకోవాల్సిన పని లేదు, ఆయన లాలించవలసిన ముద్దాడవలసినటువంటి విషయం లేదు, కౌగలించుకోవాల్సినటువంటి పని లేనే లేదు. ఏదైతే తన వస్తువు అయితే ఉంటుందో ఆ తరంగాలు తెలుసుకునేటటువంటి తేజస్సే ఆయన విషయంగా మారి ఆ సృష్టికి యొక్క రహస్యంలో ఆ విరాట్ స్వరూపంగా ఉండేటటువంటి విరాట్టుని ఆయన తేజస్సుగా చేసుకునేటటువంటి శక్తి మహత్తరమైనటువంటి విషయం ఆయనలో ఉండబట్టి ఆ విషయాన్ని ఈప్సిత సిద్ధులు గూర్చు తేజం. అది ఎటువంటిది అంటున్నాడు? ఈప్సిత సిద్ధులు గూర్చు తేజం, అది సామాన్య తేజం కాదు. అంచేత ఆ ఇంజనే పెట్టి అంచేత మనం పడి ఉండి మన ప్రార్థనలో ఉంది, స్వామి మేము సంసార మహాగాఢంసకార మాయాన్నమునిది విగళితమై పతితమై గమ్యమాన మనస్సంధానమై నిరవకాశ నితాంత తమస్సంస్కృతిని బడి తమస్సు అనేటటువంటి చీకటిలో మనం పరిమార్చబడి మనం ఏమి అంధకార బంధువుల్లో ఏమీ తెలియకుండా మేము అలా బాధపడిపోతున్నాం తండ్రి. అది ఎవరైతే నీకై దోషుల్లోకి నీ ఆశీస్సును కోరి పడి ఉన్నా నిరీక్షించుతున్నా పడి ఉన్న వారికి ఉండేవారికి నిరీక్షణ చేసేవారికే తప్ప అందరికీ సాధ్యం కాదు. అందరూ రావాలంటే ఈ వేళ కోట్లాది ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించడానికి ఆసక్తి పరులే ఉందురేమో, కానీ అన్ని పెట్లు కావు. ఆ ఇంజను కొన్ని పెట్లనే లాక్కుపోతోంది, తన గమ్యస్థానానికి చేరుకుపోతాం. దాని ప్రభావం అది పెట్టిలా ఉండాలి. పెట్టిలా లేకుండా ఏదో రెండెట్ల పడిలా ఉంటే లాక్కెళ్ళగలదా? అది ఈ పెట్టి కూడా ఈ ఇంజనే చేసుకుంటోంది. ఏం చేస్తోంది? ఈ ఇంజనే ఆ పెట్టిని చేసుకుంటోంది.
అంచేత ఏ కాలంలో ఉన్నా సరే, ఏ విషయంలో ఉన్నా సరే, నేను ఆయన నా గురువు గారు, ఈయన మీ గురువు గారు, ఆయన మీరు అంటే ఆ గురువుని కించిపరచడంలో మహాపాపం. ఆ పాపం వీడు తరాల వరకు పోడన్నాడు. వారు ఈనాడు తమ్ముడు చెప్పినట్టు అందరూ సజీవంగా ఉన్నారు. వారి ఆత్మలు ఎక్కడున్నాయంటే నాలో ఉన్నాయి. యథార్థం నీకు తెలీదు. అది ఎటువంటిది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇదేనం వ్యక్తి హంతారం ఎస్చేనం మన్యతే హతం ఉభౌతావు నా విచారితో నాయం హంతి నా హన్యతే మానే శరీరే అన్నారు. ఆ శరీరాలకు చావు లేదు. అవి ఒకరి చేత చంపబడవు, ఒకరి చేత ద్వేషింపబడవు, ఒకరి చేత దూషింపబడవు. అవి శాశ్వతమైనటువంటి విషయాలు. ఆ విషయం ఎవరికి తెలుస్తోంది అంటే ఓ సభ్యుడికి సద్గురు మూర్తికి ఉండేటటువంటి లక్ష్యంలో అది తెలియబడుతుంది, కానీ అందరికీ సాధ్యం కాదు. ఎంతో అనుభవం గడిచినటువంటి గీతామృతంలో ఉండేటటువంటి అమృత వాక్యని అప్పుడు నేనెవరిని అంటే నేను ఏమాత్మ, నేనెవరిని అని ఇంకా ఈ లోకం ప్రశ్నించుకుంటోంది. సూఫీ చక్రవర్తులు ఏనాడో చెప్పి వారు వెళ్ళిపోయారు అని చెప్పడానికి వీలేదు. వారు శాశ్వతులు. అజో నిత్య శాశ్వతో ఎం పురాణో నా హన్యతే మానే శరీరం. ఆ శరీరం పోయినప్పటికీ వారికి మరణం లేదన్నారు. వారికి మరణం లేదండి. వారికి మరణం ఉందని అనుకోవడం మన యొక్క బలహీనత, మన యొక్క అది తెలియబడినటువంటి తెలివి తక్కువదనం. నువ్వు 2 అక్షరాలు ఆయన దగ్గర నేర్చుకొని నేను గొప్పవాడిని అనుకుని ప్రగల్భాలు ప్రకటిస్తే ఆ ప్రకటించేటటువంటి ప్రగల్భాల్లో వాడు నేనేదో రాశాను, నేనేదో ప్రకటించాను, నేనేదో చేశాను అంటే ఆయన ఎంగిలిప్పుడు ఇస్రాకు పారవేసినటువంటి ఎంగిలి అక్కడ ఉండేటటువంటి 2 మెతుకులు నీవు తిని నేనేదో రాసేసాను అంటున్నాను. నువ్వు ఎంతటి వాడవయ్యా? దేనికి సమర్థుడు? గట్టిగా కళ్ళెర చేస్తే ఆ సూఫీ చక్రవర్తులు ఈ లోకం కాస్త, ఈ ప్రకృతి కాస్త, ఈ సృష్టి కాస్త గడగడలాడుతోంది. ఆయన ధ్వనిస్తే భూమి కంపిస్తోంది, ఆకాశం ప్రతిధ్వనిస్తోంది. ఈ తారకలు సూర్య చంద్రాదులన్నీ కూడా ఒక్కసారి చీకటి విచ్చి ఆ రహస్యాన్ని తెలుసుకోకుండా అవి సమసిపోతాయి. సముద్రుడు విజృంభిస్తాడు, భూమి బ్రద్దలైపోతోంది. ఈ సమస్తమైనటువంటి విషయాలు నిప్పు ఒక్కసారి ఒక లవల ప్రవేశిస్తోంది, అప్పుడు అంచెమైపోతోంది నీ సృష్టి. వాడు తలుచుకుంటే వాళ్ళు ఉండే రహస్యం అటువంటిది. అదే విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ, ఒరే అబ్బాయి నువ్వు ఒకవేళ యుద్ధం చేయకపోతే నేను సర్వనాశనం చేసేస్తాను రా అన్నాడు. నువ్వు ఎంతటి వాడు అంటే నేను ఇచ్చినటువంటి గాంధీవము, నేను ఇచ్చినటువంటి బాణం దానికే సమర్థుడివి, అంతే. నేను ఇచ్చినటువంటి విద్యకే సమర్థుడవి, అంత తప్ప నీవు ఏమీ చేసేటటువంటి విషయం లేదు. ఏనాడో వాళ్ళందరినీ చంపేశాను నేను. వారందరూ చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన శవాలను నువ్వు పట్టరా అన్నాడు. దానికి కూడా నేను సమర్థుడిని కాను నాయన అన్నాడు. తండ్రి అని 2 చేతులు జోడించి బాణం కింద పారవేసి అతను ఉండేటటువంటి చోటు ఒక్కసారి క్రిందికి దిగి సాష్టాంగం చేసుకున్నాడు. అంటే నాకు సాధ్యం కాదు నాయన అన్నాడు. శక్తికి మించినటువంటి, మానవ శక్తికి మించినటువంటి మహత్తరమైనటువంటి శక్తి దైవశక్తి తప్ప ఇంక ఏ శక్తి లేదు. ఈ దైవశక్తి ఎవరిది అంటే అది మా కరమునందుడి గొంటివి అంటున్నాడు. మా కరమునందుడి గొంటివి. మేము ఎందుకు వచ్చాము అంటే ఆ రహస్యాన్ని మేము తెలుసుకోవడానికి, తెలియజేయడానికి, ఆ తర్వాత ఆ రహస్యం మేము వండుకోవడానికి. మేము వండుకునేటటువంటి అన్నం కాదు, ఈ పలహారం కాదు, ప్రసాదాలు కాదు, మీ డబ్బులు కావు, మీ సౌదాలు కావు, మీ ధనధాన్యాదులు కావు. ఇవన్నీ కూడా మేము ఏం చేస్తున్నాం? ఒక అవతారితే
ధనములో వరములో పురములో వికటలో సరోజములో ఊరక గొని నిదురపోవునడ రాదొక మృత్యు వచ్చినేని ఈ సకల ధరా ప్రపంచం తెచ్చిన వారల వెంట వచ్చినే నీకు నీ చచ్చే వరకు కూడా నేను ప్రసాదిస్తున్నాను. వరములు ధనములు పురములు వికటలోచ సరోజములు ఊరక కొని కావలసినంత తీసుకో అంటున్నావు. మనం తీసుకుంటే నువ్వు తీసుకుంటున్నావు, కావలసినన్ని తీసుకుంటున్నావు, తీసుకొని తర్వాత అహంకరిస్తున్నావు. ఆ గురువు ఏం చేశాడు నాకు అంటున్నావు, పక్కన పోతున్నావు. ఎలాగా నా గాంధీవం నేను ధరించి నేను ఆ కురుక్షేత్రాన్ని జయించానని ఏ విధంగా అంటాడో అలాగే అనుకొని నీవు పోతున్నావు. అప్పుడు ఏమవుతుంది, ఈ పెట్టి కాస్త ఆ పట్టాలు తప్పి పోవడం చేత అది తగిలిపోయి మట్టిలో కలిసిపోయి పూజెట్టిపోయి ఇంక దానికి నామరూపం లేకుండా అది అంతరించిపోతుంది. ఇప్పుడు పంచమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ మొహియుద్దీన్ బాద్షా సద్గురువర్యులు రచించిన పరతత్వ కీర్తనల గ్రంథం నుండి శ్రీ ఎం సర్వేశ్వరరావు గారు గానం చేసిన తపస్సులు ఎలా చేసెదరు తత్వమును తరచి చూడరే అను కీర్తన ఆలకించి తాత్విక దివ్యానుభూతి చెందండి. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. అపరమగుతా బ్రహ్మమేనని ఎప్పుడు తత్వం పదములెరుగక. అపరమగుతా బ్రహ్మమేనని ఎప్పుడు తత్వం పదములెరుగక. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. అహమనడు రెండక్షరంబులు ఇహ పరాలకాకరములై. అహమనడు రెండక్షరంబులు ఇహ పరాలకాకరములై. సహజముగా నహమస్మి బ్రహ్మము మహిత ధర్మములరయలేక. సహజముగా నహమస్మి బ్రహ్మము మహిత ధర్మములరయలేక. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. ఇచ్ఛతో తత్వమసి వాక్యము ఉచ్చరించుచూల నిజము. ఇచ్ఛతో తత్వమసి వాక్యము ఉచ్చరించుచూల నిజము. అత్సమగు లక్ష్యార్థ సంపద స్వచ్ఛ పదమునా ముక్తి బడయక. అత్సమగు లక్ష్యార్థ సంపద స్వచ్ఛ పదమునా ముక్తి బడయక. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే. తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే.
రహస్య మెరుంగజాలక మేరుధీరులు అయ్యయ్యో ఈ రహస్య మెరుంగజాలక మేరుధీరులు అయ్యయ్యో ఏరి మాకిక దారి చూపే వారలెవ్వారను చువేడిరి ఏరి మాకిక దారి చూపే వారలెవ్వారను చువేడిరి తపస్సులేల చేసెదరు తత్వమును తరచి చూడరే తపస్సులేల చేసెదరు తత్వమును తరచి చూడరే మహిత శ్రీ ఆఖైలలి గురుడు అహరగంబు ప్రసన్నుడై ముహియుదీన్ భాష్యాకు సంగినా సహజ జ్ఞాన పదంబు తెలియక తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే అపరమగుతా బ్రహ్మమేనని ఎప్పుడు తత్వం పదములెరుగక అపరమగుతా బ్రహ్మమేనని ఎప్పుడు తత్వం పదములెరుగక తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే తపస్సులీల చేసెదరు తత్వమును తరచి చూడరే తత్వమును తరచి చూడరే తత్వమును తరచి చూడరే. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి వెలిగించి హారతి పళ్ళం పట్టుకుని పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి
తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి విశిష్ట గురువారం అంతర్జాల సభ ఇత్తడితో ముగిసినది. స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో కూడిన ఈ అంతర్జాల సభలో పాల్గొన్న 50 మందికి కూడా ధన్యవాదములు. శుభం.